ఒక క్రైస్తవుడు ఈ చిన్న విషయం దగ్గర అప్పుడే కాదులే, ఇప్పుడే కాదులే, తర్వాత చూద్దాంలే అనుకోవటం వల్ల అనేకులకు నష్టాన్ని కలిగిస్తా ఉన్నాడు. నా దగ్గరకు ఒక తమ్ముడు వచ్చి చెప్పాడు, అన్నయ్య నాది ఏంటో అర్థం కావట్లేదు, ప్రతిసారి ఇప్పుడే ఎందుకులే అని అనిపిస్తుంది, ఆ తర్వాత చాలా ప్రమాదం జరుగుతుంది అన్నాడు. ఏం జరిగిందిరా అన్న. అతను ఒక 10 సంఘటనలు చెప్పాడండి. 10 సంఘటనలు ఎలాంటివి చెప్పాడు తెలుసా? దేవుడు రాత్రి అతనికి అనిపిస్తుంటుందట, ఆ ఊర్లో ఒక టైలర్ని చూపించాడంట. అతని ఇంటి దగ్గరలోనే, మా అయితే ఒక వీధి దాటాక అతను మంచం మీద పడుకుని ఉన్నాడు. టైలర్ చిన్నప్పుడు ఇటు బట్టలు కుట్టించుకున్నాడు, ఇప్పుడు కుర్రోడు పెద్దోడు అయిపోయాడు. ఆ టైలర్ బట్టలను చూపించి, బట్టల టైలర్ని చూపించి నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడని చెప్పాడంట ఈ కుర్రోడికి. అసలు ఆ టైలర్ బతుకున్నాడో లేదో చూద్దామని చెప్పి మనోడు నడుచుకుంటూ వెళ్ళాడు. అతను మంచం మీద కూర్చొని ఉన్నాడు, పడుకుని ఉన్నాడు. చూసి అనుకున్నాడు, దేవుడు వెళ్ళమన్నాడు, ఏమీ చెప్పలేదు కదా, అప్పుడే ఎందుకులే అని చెప్పేసి వెనక్కి వచ్చాడంట. సరిగ్గా మనోడు ఇంటికి వచ్చాడు. సాయంత్రం వర్షం పడుతుంది. వాళ్ళ అమ్మగారు వేరుశనగపప్పు లేపారు తింటుంటే వాళ్ళ అమ్మగారు చెప్పారట, ఒరే నీకు బట్టలు కుట్టే టైలర్ సరిపోయాడు రా అని. వీడు ఆరాంసే ఉన్నాడు, అతను ఆరాంసే వెళ్ళిపోయాడు. కానీ అతనికి చెప్పమన్న దేవుని మాట చెప్పాడా? వెళ్ళమన్న దేవుని వర్తమానం వెళ్ళిందా? ఇతను వెళ్ళి కలిసి ఉంటే ఏం జరుగునో, స్వస్థత వచ్చునో, విడుదల వచ్చునో, ఆరోగ్యం కుదిరిపడనో, ధైర్యంగా ఉందునో, దయ్యం పోవునో, లేకపోతే అతనిలో దేవుని పక్షమైన మాట వెళ్ళడం ద్వారా రక్షణ వచ్చి అతను ప్రభు సన్నిధిలో ప్రశాంతంగా చేరిపోను, ఏం జరుగునో, ఇలాంటి విషయాలు 10 ఉదాహరణలు చెప్పాడు. అప్పుడు నేను చెప్పిన విషయం ఏంటంటే, తమ్ముడు నువ్వు గొప్పోడురా, దేవుడు 10 సార్లు నిన్ను నమ్మాడు, 10 సార్లు నువ్వు వెళ్తే పని జరుగుద్దని చెప్పాడు, మరి నువ్వేమో ఇప్పుడే ఎందుకులే, అప్పుడే ఎందుకులే, అయినా సరిగ్గా బాగానే ఉన్నారులే అని ఈ 10 మందిని నువ్వు చంపేశావురా, కానీ ఖచ్చితంగా నువ్వు నరకంలో కలుసుకుంటావు, జాగ్రత్త అన్నాను. ఏటన్నా నేను రక్షణ పొందాను. నువ్వు పొందావు రక్షణ, కానీ రక్షణ పొందేవారికి నువ్వు సహాయకుడిగా మారలేదు కదా. రక్షణ పొందాల్సిన వ్యక్తులకి నీ ద్వారా జరగాల్సినటువంటి పని జరగలేదు కదా. నువ్వు జాలిపడి చేయాల్సిన పని, నువ్వు అవతల వ్యక్తి కొరకు కంపాషనేట్గా ఆలోచించాల్సిన ఆలోచన నువ్వు సరిగా ఆలోచించకపోవడం వల్ల నీ లైఫ్లో దేవుని ప్రణాళిక కొంతకాలం జరుగుద్ది. తర్వాత దేవుడు నిన్ను నమ్మడం మానేస్తాడు, నీతో పని చేయడం మానేస్తాడు, నీకు చెప్పడం మానేస్తాడు. నువ్వు ఎంత స్వార్థపరుడు అంటే నీ పని చేసుకోవడానికి ఇష్టం, నీ బతుకు బతకడానికి ఇష్టం, నీ సంతోషం తినటం, నీ ఆనందాన్ని అనుభవించడం నీకు ఇష్టం. కానీ దేవుని పని కొరకు నువ్వు అందుబాటులో లేకపోవడం వల్ల నీవు వెళ్ళి ఇప్పుడే కాదు అప్పుడే కాదులని నువ్వు వంతులు వేసి దానికి సమయాన్ని యాపన చేయటం వల్ల ఆటోమేటిక్గా దేవుడు నిన్ను విడిచిపెడతాడు.